British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. అయితే ఎన్ఆర్ఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఇండియాలో ఉన్న ప్రత్యేకమైన వెసులుబాట్లు ఏమున్నాయి, ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమున్నాయి, దీనికోసం ఏకంగా ఒక డిఫరెంట్ సినారియోని క్రియేట్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. స్టే ట్యూన్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఎన్ఆర్ఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం ఇండియాలో చాలా డిఫరెంట్ పాసిబిలిటీస్ క్రియేట్ చేస్తూ ఉంది ఇండియన్ గవర్నమెంట్ అనేది. ముఖ్యంగా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా హై నెంబర్లో ఉంటాయి కాబట్టి దాని తగ్గ హెచ్ఎన్ఐస్కి ఈక్వల్గా ఉండే నెంబర్స్ కూడా ఉంటాయి. అంత పెద్ద అమౌంట్స్ కాబట్టి అంతే మంచి రిటర్న్స్ వాళ్ళకి వెళ్ళే విధంగా ఇక్కడ డిఫరెంట్ ఫిజికల్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వాటిలో ఒక మెయిన్ అప్డేట్ వచ్చిందని తెలుస్తూ ఉంది, దాని గురించి చెప్తారు. షూర్ అండి, తప్పకుండా. ఎన్ఆర్ఐస్ మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైన్, అసెట్ అని చెప్పొచ్చు. అసెట్ లైఫ్ లైన్. మనకి వాళ్ళు వచ్చే రిమిటెన్సెస్ కానీ మనం వాళ్ళ మీద ఆధారపడడం కానీ సొసైటీ కానీ అది మనకి తెలుసు ఎంత కంఫర్టబుల్గా మనం ఫీల్ అవుతాము. మనకు ఆల్సో ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఆర్ అవుట్ సైడ్ ది కంట్రీ. అలాంటి ఎన్ఆర్ఐస్ మన ఇండియా గ్రోత్ స్టోరీ గురించి వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళ న్యూస్ ఛానల్స్ కానీ మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన లీడర్స్ వెళ్ళినప్పుడు దే ఫీల్ ప్రౌడ్, ఇండియా అంత బాగా చేస్తుంది, వాళ్ళు ప్రైడ్ ఫీల్ అవుతారు అక్కడ వెళ్ళినప్పుడు. కానీ ఆ గ్రోత్ స్టోరీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళకు డబ్బు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు డబ్బు పెంచుకోవాలి అంటే అది కొంచెం ఇంతకుముందు డిఫికల్ట్గా ఉండేది. ఇన్నేళ్ళు దాదాపు ఒక 4-5 years వరకు వాళ్ళు చేయాలంటే ఎన్నో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉండేవి మన ప్రాసెస్ ఫ్రేమ్వర్క్లో. వాళ్ళు ఇవన్నీ పడలేక వాళ్ళు అవాయిడ్ చేసి బయట ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ ఓన్ దేశాలు లేకపోతే మిగతా ప్లేసెస్ ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళు ఉండేవారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. ఇండియాలో ఇన్వెస్ట్ చేసేమని సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. సెకండ్, ఇండియా కూడా వాళ్ళ డబ్బుని పూర్తిగా పొందలేకపోతుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ డబ్బుని. వాళ్ళ రెమిటెన్సెస్ వస్తున్నాయి, అది కాకుండా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఇండియా దాన్ని పూర్తిగా లాభం చేయలేకపోయింది అనుకోవచ్చు. ఈ గవర్నమెంట్ అబౌట్ 4-5 years బ్యాక్ ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చింది, గిఫ్ట్ సిటీ అని. గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ అని, గిఫ్ట్ సిటీ. ఇది అహ్మదాబాద్ దగ్గర ఉన్న SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, అంటే ఇండియాలో ఉన్న హెచ్ఎన్ఐస్ కానీ లేకపోతే బయట ఎన్ఆర్ఐస్ కానీ మారిషియస్, దుబాయ్, సింగపూర్, యూకే దగ్గర కొన్ని కేమెన్ ఐలాండ్స్ కొన్ని డెస్టినేషన్ SEZ డెస్టినేషన్స్ ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. అక్కడ పెట్టిన డబ్బుకి క్వశ్చన్స్ ఉండవు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం సింపుల్గా, పేపర్ వర్క్ తక్కువ, ఈజీగా ఇన్వెస్ట్ చేయడం, ఈజీగా తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చాలామంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దుబాయ్, సింగపూర్, మారిషియస్ అండ్ అదర్ లొకేషన్స్ చేస్తున్నారండి. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని డిజైన్ ఏ విధంగా చేయడం జరిగింది, ఈ డిజైన్లో భాగంగా ఎటువంటి అంశాలు ఉన్నాయి అసలు ఇన్వెస్ట్మెంట్కి చెప్తారు. ఇది గుజరాత్ దగ్గర, అహ్మదాబాద్ దగ్గర ఉన్న ప్లేస్ గిఫ్ట్ సిటీ అని. అది యాక్చువల్లీ ఇండియాలోనే గుజరాత్ స్టేట్లో ఉన్నా కూడా బయట ఇన్వెస్టర్స్కి, మన ఇన్వెస్టర్స్కి అది ఇండియాలో ఉన్నట్టు లెక్క కాదు యాక్చువల్ చెప్పాలి అంటే. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అంటే డాలర్స్లో తెచ్చినప్పుడు రూపీకి కన్వర్ట్ చేయాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయక్కలే వాళ్ళు, బట్ డాలర్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు చేసిన డబ్బుకి ఇండియాలో వాళ్ళు అంటే గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన డబ్బుకి గ్రో అయినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు దాని మీద ట్యాక్స్ పడదు. వాళ్ళు పాన్ అక్కర్లేదు, ఆధార్ అక్కర్లేదు, అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు. వాళ్ళు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, గిఫ్ట్ సిటీలో వాళ్ళు అనుకున్న బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడం, డబ్బు ట్రాన్స్ఫర్ చేసే డాలర్స్లో డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అది అంటే ఈజియెస్ట్ ఫామ్. దీంతో ఇండియాకి ఏం లాభం అంటే ఆ డబ్బుని మన ఇన్వెస్ట్మెంట్లో మన ఇండియాలో ఉండే హై సెక్టర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటాం డబ్బుని మనం. మళ్ళీ రిటర్న్స్ కూడా దాదాపు 20, 30, 40% రిటర్న్స్ మనం చూడడం జరిగింది. వాళ్ళు ప్రపోజ్ చేసే ఇన్వెస్ట్మెంట్ దారుల్లో ఆ కైండ్ ఆఫ్ రిటర్న్స్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియా గ్రోత్ స్టోరీలో వాళ్ళు పార్ట్ అవుతారని మనం ఫీల్ అవ్వచ్చు దాంట్లో. సో ఇది గిఫ్ట్ సిటీ అన్నది చాలా స్లోగా కానీ స్టడీగా మూవ్ అవుతోంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మారిషియస్లో ఇంతకుముందు కేసులు విన్నప్పుడు అయితే మనం ఒక 300 కోట్లు 400 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు 1000 కోట్లలో గిఫ్ట్ సిటీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అక్కడ. సో దేర్ఫోర్ ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్.
ఫర్ ఇన్వెస్టింగ్ బై ది ఎన్ఆర్ఐస్. అండ్ ఇందులో ఏముంటుంది అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? లేదు, ఇప్పుడు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసింది, ఇప్పుడు ఇండియాలో వాళ్ళు పిఎంఎస్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారు, ఆ డబ్బు తీసుకెళ్ళి స్టాక్స్ పెడతారు కదా, అదే అవుతుంది ఇక్కడ కూడా. ఓకే. కానీ వాళ్ళు డాలర్స్ తెస్తారు, వాళ్ళు ఆ డబ్బు మనం కన్వర్ట్ చేసుకుంటాం, మనం ఇన్వెస్ట్ చేస్తాం, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో ఇక్కడ చాలామందికి డౌట్స్ వస్తాయి, అంటే వాళ్ళు పెట్టిన డబ్బుకి ఎలా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అని. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేసినప్పుడు మనం కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, అంటే హై పెర్ఫార్మింగ్ స్టాక్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు రిస్క్ దాన్ని బట్టి. ఆ రిటర్న్స్ ఈ కేసెస్లో దాదాపు 20-30-40% రిటర్న్స్ మనం చూస్తున్నాం. మనం ఆ రిటర్న్స్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లో. సో చాలామంది డాక్యుమెంటేషన్ ఏముంటుంది గిఫ్ట్ చీటీలో, అంటే ఇది 1 crore మినిమం టికెట్ సైజ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ అంటే డాలర్స్ చెప్తే $1,50,000 ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు ఒక స్ట్రోక్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు వాళ్ళు దాని డాక్యుమెంటేషన్ ఏం కావాలి అని అడుగుతుంటారు. ఇండియా అయితే ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ చాలా డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, కానీ గిఫ్ట్ సిటీలు అవేం లేవు. ఆఖరి పాన్ కూడా అక్కర్లేదు, పాన్ అక్కర్లేదు, ఆధార్ అక్కర్లేదు, అడ్రస్ ప్రూఫ్ కూడా అక్కర్లేదు వాళ్ళకి. అంటే వాళ్ళ సోర్స్ ఎవరు అడగరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసేప్పుడు క్వశ్చన్స్ ఉండవు, దే కెన్ టేక్ ఇట్ బ్యాక్ టు ద కంట్రీ, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. దీంట్లో ముఖ్యమైన అడ్వాంటేజ్ రిపాట్రియేషన్ కాస్ట్, అంటే డాలర్లో తెచ్చి కన్వర్ట్ చేసి మళ్ళీ కన్వర్ట్ చేసి తీసుకెళ్ళడం కాస్ట్ తగ్గిపోతుంది. ఇక్కడ స్టేట్ డాలర్ వస్తే డాలర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ అండ్ మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటుందంటారా? ఏముండవంటారా? ఏముండవు, పాన్ కూడా అవసరం లేదు, ఇన్వెస్ట్మెంట్ పాన్ కూడా అవసరం, అది కూడా అవసరం లేదు. అసలు డాక్యుమెంట్ అనేది ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇది ఫామ్ సైన్ చేయాలి, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్? 1 crore అండి. 1 crore. 1 crore అంటే 1 crore US డాలర్స్లో 150 lakh అంటే $1,50,000 ఇన్వెస్ట్ చేయాలి మినిమం టికెట్ చేసి. అక్కడ చాలామంది అప్పుడే ఫైనాన్షియల్ కంపెనీస్ అక్కడ వాళ్ళ ఆఫీసెస్ ఓపెన్ చేయడం జరిగింది, బ్యాంక్స్ ఆపరేట్ అవుతాయి అక్కడ గిఫ్ట్ సిటీలో. ముఖ్యంగా దీని మీద ట్యాక్స్ పడదు, ఓకే. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ పడదు వాళ్ళ ఆ డబ్బు గ్రోత్ మీద. క్వశ్చన్స్ ఉండవు, ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎలా పెట్టారు అది తీసి ఏం క్వశ్చన్స్ ఉండవు అక్కడ. అంటే ఈజియెస్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టేక్ అండ్ గో. ఇవే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి బయట దేశాల్లో ఉన్నాయి. సేఫ్ ట్యాక్స్ హ్యావెన్స్ అంటారు వాటిని. మారిషియస్ ఇందాక చెప్పాను మీకు నేను, అక్కడ ఇంతే క్వశ్చన్స్ ఏ ఉండవు. చాలామంది ఇండియన్స్ మారిషియస్ వాటిలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, అక్కడ క్వశ్చన్స్ ఏ ఉండవు. దే వాళ్ళలో ఇన్వెస్ట్ చేయడం అండ్ దెన్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్ వెన్ ఎవర్ దే వాంట్. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు కూడా ఇవ్వాలని చెప్పి మన గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇది ఇంకా చాలా చాలా పాపులర్ అవ్వాలి నా ఉద్దేశంలో. పాపులర్ చేయడం కోసం డెఫినెట్గా మీ యూట్యూబ్ ఛానల్ కూడా పనికొస్తున్న ఉద్దేశంలో. అండ్ ముఖ్యంగా సార్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ డొమెస్టిక్ నుంచి మాత్రం చేయలేమంటారా? డొమెస్టిక్ వాళ్ళు చేయడానికి ఉండదండి, ఎన్ఆర్ఐస్కి టార్గెట్ ఇది యాక్చువల్లీ. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్, ఫారినర్స్ ఇంక్లూడింగ్ ఇండియన్స్, ఎన్ఆర్ఐ ఇండియన్స్ హు ఆర్ సిటిజన్స్ ఆఫ్ అదర్ కంట్రీ ఆల్సో కెన్ ఇన్వెస్ట్. అంటే ఇది ప్యూర్లీ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు. కరెక్ట్, ట్యాక్స్ ఎగ్జెంప్ట్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అండ్ జనరల్గా సార్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే అందులోనూ ఒక గవర్నమెంట్ నుంచి జరిగే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే ప్రాపర్ డాక్యుమెంటేషను, అది వైటా బ్లాకా ఇవన్నీ తెలుసుకొని చేస్తూ ఉంటారు కదా. ఏ రీజన్ మీద ఇది వైట్ అమౌంట్ బ్లాక్ అమౌంట్ తెలియకుండా డైరెక్ట్ అసలు ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా చేయించడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ మనీ మనకి డ్రాక్ చేయడానికి అంటారా? ఇది లీగల్ మనీ మాపప్ చేయాలని గవర్నమెంట్ ఉద్దేశం డెఫినెట్గా. అలాగే ఇప్పుడు మిగతా దేశాల్లో నిందాక చెప్పే ట్యాక్స్ హెవెన్స్ అనుకున్నా కదా, మారిషియస్ అని మిగతా దేశాల్లో వాళ్ళు ఎలా చేస్తే అదే మోడల్ మన వాళ్ళు తెచ్చి పెట్టారు అంతే. అంటే అది బాగానే జరుగుతోంది, ప్రపంచ చాలా మంది ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. మన వాళ్ళు ఇండియన్స్ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు మారిషియస్ అంటే అలాంటి ట్యాక్స్ హెవెన్స్లో. మనం ఎందుకు పెట్టుకోకూడదు, మన డబ్బు ఎందుకు మనం చేసుకోకూడదు? అంతేకాకుండా ఎంతోమంది ఎన్ఆర్ఐస్ కూడా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, మీరు పెట్టండి, మేము పెడతాం, ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మాకు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది, మాకు మంచి అంటే ట్రాన్స్పరెంట్గా రీజనబుల్గా రిటర్న్స్ వచ్చే ఆప్షన్స్ ఇవ్వండి అని వాళ్ళు గవర్నమెంట్కి అడిగి ఉండొచ్చు, చాలామంది అడిగి ఉండొచ్చు, వందల మంది వేల మంది ఇన్వెస్టర్స్, అది ఎన్ఆర్ఐ పీపుల్. దాన్ని బట్టి మన వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇండియాలో వాళ్ళెవరో ఉండాలి, ఇక్కడ వాళ్ళు కేర్ టేకర్ ఉండాలి, వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, అప్పుడు ఏడాదికి ఒకసారి వస్తారు వాళ్ళు. ఎన్ఆర్ఐ అనగా మన 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 మార్కెట్లో వాళ్ళంటే కొంచెం రేట్స్ ఎక్కువ ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం ఇన్వెస్ట్మెంట్స్లో అన్నీ చూస్తున్నాం మనం.
సో దే ఫీల్ ఎ బిట్ స్లైట్లీ ఓపెక్గా ఉండొచ్చు వాళ్ళకి బ్యాంక్స్ కానీ ప్రాసెస్ కానీ. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టి ఒక ఈజీ సొల్యూషన్ ఓరియంటెడ్ ప్రొసీజర్ గిఫ్ట్ సిటీ అని చెప్పొచ్చు. కరెక్ట్, అబ్సల్యూట్లీ బెస్ట్. అండ్ ఈ గిఫ్ట్ సిటీ సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి మీ డౌట్స్ ఏంటి అనేది. వాటిపై మనం తప్పకుండా ఒక క్లియర్ ఎపిసోడ్ చేయడానికి మాకు పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా అవేర్నెస్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.